హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమణ. మీరు చూస్తున్నారు రమణ ఎడ్యుకేషనల్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే టాపిక్ ఏంటి అంటే, చాలామంది బీకామ్ స్టూడెంట్స్ ఉంటారు, అలానే ఇంటర్మీడియట్ సిఈసి చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి అకౌంటింగ్ అంటే భయం అన్నమాట. ఈ అకౌంటింగ్ అనేది ఈరోజు మనం భయపడాల్సిన పని లేదు. ఎలా చెయ్యాలి ఏంటి అనేది మొత్తం ఈరోజు మనం ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాం అన్నమాట. ప్రతి ఒక్క హౌస్ కట్టాలన్నా దేనికైనా బేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బేస్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా హౌస్ అనేది నిలబడుతుంది. అలానే మన అకౌంటింగ్ చేయాలి అంటే కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ థింగ్స్ అనేది మీరు తెలుసుకుంటే అకౌంటింగ్ని మీరు చాలా ఈజీగా చేసేవచ్చు. ఓకే, ఆ బేసిక్స్ థింగ్స్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చాలామంది ఇంటర్మీడియట్ వేరే గ్రూప్స్ చేసి డిగ్రీ వచ్చేసరికి ఏదో కామర్స్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే బీకామ్కి వచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం ఇంటర్ వాళ్ళకైతే మినిమం కొంచెమైనా నాలెడ్జ్ తెలుస్తూ ఉంటుంది. సో అలానే డిగ్రీకి వచ్చేసరికి వాళ్ళకి ఏంటి ఫుల్ ప్లెడ్జ్డ్గా నాలెడ్జ్ అనేది అంతగా తెలియదు. సో ఈరోజు మనం ఈ బేసిక్స్ అనేది తెలుసుకుంటే డెఫినెట్గా వాళ్ళు కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా నాలెడ్జ్తోని గెయిన్ చేయగలరని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫర్దర్గా మనము జర్నల్, లెడ్జరు ఇవన్నీ వేయాల్సి వస్తుంది. జర్నల్, లెడ్జర్ వేసేటప్పుడు ఏంటి అంటే మనకి అవి ఎలా వచ్చాయి, ఎందుకు జర్నల్ వేసేటప్పుడు డెబిటర్ అంటే ఎవరు, క్రెడిటర్ అంటే ఎవరు, ఎందుకు డెబిట్ చేయాలి, ఎందుకు క్రెడిట్ చేయాలి అనేవి ఇవన్నీ మనకి తెలియకపోతే అప్పుడు ఒక కన్ఫ్యూజన్ అనేది వచ్చేస్తుంది. సో ఇంతకీ ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే వాటి యొక్క బేసిక్స్ అనేవి ఇక్కడ మనం అకౌంట్స్ యొక్క బేసిక్స్ అనేది నేర్చుకోబోతున్నాం అన్నమాట. డెబిటర్ అంటే ఎవరు, క్రెడిటర్ అంటే ఎవరు, ఎండోర్సీ అంటే ఎవరు, డ్రావర్ అంటే ఎవరు, డ్రాయి అంటే ఎవరు, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి, క్యాష్ అకౌంట్ అంటే ఏంటి, ఎందుకు మనము జర్నల్స్ వేసేటప్పుడు ఫార్ములాస్ని ఫాలో అవ్వాలి, ఇవన్నీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఇన్కమ్స్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ బేసిక్ అనేది నేను మీకు మినిమం నాలెడ్జ్ అనేది ఇవ్వబోతున్నాను. ఓకే, ఫర్దర్గా మనము సమ్స్ కూడా చేద్దాం వాటి మీద. ఓకే, ఏ సమ్స్ చేయాలన్నా మీకు మెయిన్ బేసిక్స్ అనేవి తెలియాలి కదా, అందువల్ల బేసిక్స్ అనేవి మీకు ఈ క్లాస్లో నేను చెప్తాను అన్నమాట. ఓకే, ప్లీజ్ ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈరోజు చూసేద్దామా మరి బేసిక్స్, నాతో పాటు వచ్చేయండి. ఓకే, ఫస్ట్ మనము అకౌంటింగ్ చేసేటప్పుడు ఈ బేసిక్ పాయింట్స్ అనేవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాం కదా ముందే మీకు. అకౌంట్స్ బేసిక్స్ అనేది నేను చెప్తున్నానని. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ ద బేసిక్ పాయింట్స్. ఫస్ట్ వన్, డెబిట్, క్రెడిట్. డెబిట్ అండ్ క్రెడిట్ ఇవి మనకి 3 స్టేజెస్లోని డిఫరెంట్గా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ 3 ఫార్ములాస్ ఏంటి అంటే ఒక్కొక్కసారి మనకి పర్సనల్, రియల్ అండ్ నామినల్. పర్సనల్ అకౌంట్ ఒక పర్సన్ నేమ్స్ కానీ లేదా ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ యొక్క నేమ్స్తో కానీ డీల్ చేస్తే అది ఏంటి అంటారు, మనకి పర్సనల్ అకౌంట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకే, ఇన్ డెప్త్గా నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా చేశాను, డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్ డెప్త్ చూడాలి అనుకుంటే ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై పర్సనల్ అండ్ రియల్. రియల్ అంటే దేంతో డీల్ చేస్తుందండి, అసెట్స్తోని డీల్ చేస్తుంది అనమాట. వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. మనకి ఇన్స్టిట్యూషన్లోకి అసెట్స్ వస్తాయి డెబిట్, అండ్ పోతే క్రెడిట్. నెక్స్ట్ నామినల్ అంటే ఆల్ ఎక్స్పెండిచర్స్ అండ్ లాసెస్ ఆర్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. ఎక్స్పెండిచర్స్, లాసెస్ని డెబిట్ చేయమని చెప్పారు, ఇన్కమ్ అండ్ గెయిన్స్ అనేది క్రెడిట్ చేయాలి. ముందుకి కూడా అవి ఇన్కమ్స్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనము చూడబోతున్నాం. ఓకే, ఈ ఫార్ములాస్ 3 బేస్ చేసుకొని డెబిట్ అండ్ క్రెడిట్ అనేది మనము చేయడం జరుగుతుంది. డెబిట్ అండ్ క్రెడిట్ అనేది ఈ అకౌంట్ ప్రతిదానికి ఒక డెప్త్ అనేది ఉన్నట్టు దీనికి కూడా ఈ డెబిట్ అండ్ క్రెడిట్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ రోల్ అనేది ఈ అకౌంటింగ్లో ప్లే చేస్తుంది.
ఈ డెబిట్ క్రెడిట్ లేకుండా మనం ఈ అకౌంటింగ్ని అస్సలు చేయలేము. ఓకే, నెక్స్ట్ ఇవే మాత్రం మీరు చాలా రేర్గా ఎక్కువగా వింటూ ఉంటారనమాట, డెబిట్ క్రెడిట్. నెక్స్ట్ పర్చేసెస్ అంటే ఏంటి? మనం ఒక ఆర్గనైజేషన్, ఏంటి ఆ ఆర్గనైజేషన్ నేమ్ ఏం పెడదాము? ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి యాపిల్ కంపెనీ ఉంది. యాపిల్ అంటే మొబైల్ యాపిల్ కాదండి, యాపిల్స్ అంటే మనం తింటూ ఉంటాం కదా, ఆ యాపిల్స్ అన్నమాట. ఓకే, మనది ఒక యాపిల్ కంపెనీ. మనం ఏం చేస్తూ ఉంటాం? రోజు పర్చేస్ చేస్తూ సేల్ చేస్తూ ఉంటాం అన్నమాట. పర్చేసెస్, మనకి పర్చేజ్ అంటే ఏంటి? కొనుగోలు. మనం వేరే పర్సన్ దగ్గర నుంచి కొనుక్కుంటే దాన్ని పర్చేసెస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ సేల్స్ అంటే ఏంటి? మనము వేరే వాళ్ళకి అమ్మితే అది మనకి సేల్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్ అంటే ఏంటి? మనము ఒక లాట్ ఆఫ్ టన్స్తోని యాపిల్స్ని కొనేస్తే అదేమైంది? కొన్ని కేజెస్ తీసేసుకున్నాం, అందులోని కొన్ని డ్యామేజెస్ వస్తే ఏం చేస్తాం? మనం మళ్ళీ రిటర్న్ చేస్తాం కదా, దాన్ని పర్చేజ్ రిటర్న్ అని చెప్తాం. నెక్స్ట్ సేల్స్ రిటర్న్ అంటే ఏంటి? మనం ఒకరికి లాట్ ఆఫ్ యాపిల్స్ అనేవి అమ్మితే దాంట్లోని కొన్ని డ్యామేజెస్ వచ్చాయని చెప్పేసి వాళ్ళు మనకి రిటర్న్ పంపించేశారు. మనం పర్చేస్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమైనా ప్రొడక్ట్స్ డ్యామేజ్ వస్తే మనం ఎవరికి పంపిస్తామో వాళ్ళు అలాగే మనం సేల్ చేసాము, వాళ్ళకి ఐటెం డ్యామేజ్ వచ్చింది, సో వాళ్ళు మనకి రిటర్న్ పంపించేశారు. మనం వేరే వాళ్ళకి రిటర్న్ పంపిస్తే అది ఏమవుతుంది? పర్చేస్ రిటర్న్ అవుతుంది. మనకి వేరే వాళ్ళు రిటర్న్ పంపిస్తే మనకి అది సేల్స్ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్. డెబిట్ నోట్ అంటే ఏంటి? మనము ఇప్పుడు ఏదైనా మనకి ఎవరైనా అమౌంట్ రావాల్సి వచ్చినప్పుడు మనకి వాళ్ళకు నోట్ ఇస్తారు, అది మనకి డెబిట్ నోట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక నోట్ రాసిస్తాం కదా, అది మనకి క్రెడిట్ నోట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో మనము ఈ బిల్ గురించి ఇంకా డెప్త్గా చూడొచ్చు. ఇప్పుడు మనం ఏదైనా క్రెడిట్కి ఎవరికైనా గూడ్స్ని ఎవరికైనా సేల్ చేస్తే వాళ్ళు ఒక 2 monthsలో 3 monthsలో మనకి రిటర్న్ చేస్తాను అమౌంట్ అని చెప్తారు కదా, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కోసం రాసుకునే దాన్ని బిల్ అని చెప్పి మనము చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్ అంటే మనకి ఆదాయాలు ఏమైనా వచ్చాయనుకోండి, ఒక ట్రస్ట్ అనుకుందాము, ఆ ట్రస్ట్కి ఏమైనా ఇన్కమ్స్ వచ్చాయనుకోండి, అంటే ప్రాఫిట్ కాకుండా ఇన్కమ్ ఏమైనా వస్తే మనకి అది ఇన్కమ్ అవుతుంది అన్నమాట, ఆదాయం. ఇప్పుడు పర్సన్గానే తీసుకున్నాము, మనం ఒక జాబ్ హోల్డర్ అయితే జాబ్ హోల్డర్ అయినప్పుడు మనకి శాలరీ వస్తుంది కదా, ఆ శాలరీ మనకి ఏమవుతుంది అంటే ఇన్కమ్ అవుతుంది. ఓకే, సో అది మనకి ఇన్కమ్. అలానే ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని ఇన్కమ్స్ ఉంటాయి, వాటిని ఇన్కమ్స్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ ఇన్కమ్ అంటే డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, మనకి ఎవరి తరఫు నుంచి డిస్కౌంట్ వచ్చిందనుకో, దాన్ని డిస్కౌంట్ రిసీవ్ వస్తుంది, మనకి ఇన్కమ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? మనకి ఖర్చులు, రోజుకి లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనేవి మనము దేనికొక దానికి ఎక్స్పెండ్ చేస్తూ ఉంటాం కదా, ఖర్చు పెడుతూ ఉంటాము, వాటన్నిటిని ఎక్స్పెండిచర్ కింద ట్రీట్ చేయాలి. మనము ఇన్ కేస్ డిస్కౌంట్ పెయిడ్ అంటే మనం డిస్కౌంట్ వేరే వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చామనుకోండి, అది కూడా మనకి ఎక్స్పెండిచర్ కింద ట్రీట్ చేస్తాం. ఎగ్జాంపుల్ డైలీ నీడ్స్ అని చెప్పి, నెక్స్ట్ డిస్కౌంట్ పెయిడ్ ఎక్సెట్రా. రిసిప్ట్స్ అంటే మనకి వేరే వాళ్ళ తరపు నుంచి ఏమైనా రిసిప్ట్ వచ్చింది అనుకోండి, రిసిప్ట్ అంటే మీకు ఎలా చెప్పాలి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లోనే మనకి ఈ పాయింట్స్ అనేవి ఎక్కువగా టచ్ అవుతూ ఉంటాయి, రిసిప్ట్స్ అని, పేమెంట్స్ అని చెప్పి. ఓకేనా, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సమ్స్ చేసేటప్పుడు రిసిప్ట్స్, పేమెంట్స్ అనేవి మనకి తెలుస్తూ ఉంటాయి, అప్పుడు ఇంకా డెప్త్గా చూద్దాం. ఓకే, పేమెంట్ అంటే మనం పే చేయడం, రిసిప్ట్ అంటే మనకి మనం ఆర్గనైజేషన్లోని రిసీవ్ చేసుకోవడం. ఓకే, అసెట్స్ అంటే ఏంటి? మన యొక్క ఆర్గనైజేషన్కి ఉండేవి అసెట్స్. ఏదైనా క్యాపిటల్
అనేది మనకి ఎంత అవుతుందంటే క్యాపిటల్ అనేది అసెట్ కాదు మనకి క్యాపిటల్ అంటే ఇది ఒక లయబిలిటీ లాంటిది. ఓకే, మన బ్యాలెన్స్ షీట్లోని డెబిట్లో చూపిస్తాం క్యాపిటల్ అనేది, లయబిలిటీస్ వైపు చూపిస్తూ ఉంటాం అన్నమాట. అసెట్స్ అంటే ఆస్తులు. ఇందులోని ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, వేరియబుల్ అసెట్స్ కూడా మనకి ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఇన్మూవబుల్ అంటే మనం మూవ్ చేయలేనివి ఏవైనా మనకి అది ఫిక్స్డ్ అసెట్స్. లైక్ మిషనరీ, నెక్స్ట్ బిల్డింగ్స్, ల్యాండ్ ఎక్సెట్రా. లాంగ్ టర్మ్ అసెట్స్ని ఫిక్స్డ్ అసెట్స్ అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ లయబిలిటీస్, అప్పులు అనేవి మనకి తెలిసినవే కదా. మనం ఏమైనా వేరే వాళ్ళకి పే చేయాలనుకోండి, అవి మనకి అప్పులు అవుతాయి. ఓకే, నెక్స్ట్ షేర్స్ అంటే మనం ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు మనకి క్యాపిటల్ అనేది మెయిన్ కావాలి. ఆ క్యాపిటల్ మన దగ్గర సరిపడా అమౌంట్ లేదు. అప్పుడు మనం ఏం చేస్తాము? మా కంపెనీ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి పబ్లిక్లో అని చెప్పి ఒక 10,000 షేర్స్ని, ఒక 10 lakhs మనకి కావాలనుకున్నాం, లేదా 1 lakh కావాలనుకున్నాం. 1 lakh కావాలనుకున్నప్పుడు మనము ఇన్ని షేర్స్ అనేవి ఇష్యూ చేస్తున్నాం, కంపెనీకి ఇష్యూ చేస్తాం అనమాట. ప్రజలకు ఇష్యూ చేస్తాం. 10,000 షేర్స్ని ఇష్యూ చేసి వాళ్ళు ఎవరైనా షేర్కి ఇంత అమౌంట్ పెడతాం మనము, 10 rupees to 20 rupees అని చెప్పి, వాళ్ళు నచ్చితే మన షేర్ అనేది కొనుక్కుంటారు. దాన్ని షేర్స్ అంటే అమౌంట్ని గ్యాదర్ చేసుకోవడాన్ని, క్యాపిటల్ గ్యాదర్డ్ ఫ్రమ్ పీపుల్, దట్ ఈస్ కాల్డ్ షేర్. ప్రజల నుంచి డబ్బుని సేకరిస్తే దాన్ని మనం షేర్ అని చెప్పి చెప్పొచ్చు. నెక్స్ట్ డెబెంచర్స్. షేర్స్ అనేవి మనకి ఒక్కసారి మాత్రమే ఇష్యూ చేయడం అవుతుంది. 10,000 1 lakh అమౌంట్కి 10,000 షేర్స్ ఇష్యూ చేస్తాం అనుకోండి. మళ్ళీ రెండోసారి అమౌంట్ చాలేదని చెప్పి ఇంకో 50,000 కావాలి. 50,000 అమౌంట్ కావాలంటే మళ్ళీ షేర్స్ అనేవి ఇష్యూ చేయకూడదు. అప్పుడు ఏంటి అంటే మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవచ్చు. ఓకే, దాన్ని డెబెంచర్స్ అని చెప్పేసి చెప్తాము. షేర్స్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళని షేర్ హోల్డర్ అని చెప్పేసి చెప్తారు. డెబెంచర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని డెబెంచర్ హోల్డర్ అని చెప్పి చెప్తామన్నమాట. ఈ షేర్స్లో కూడా టైప్స్ ఉంటాయి. ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్. ఈక్విటీ షేర్స్ అంటే మనం పెట్టిన అమౌంట్కి మాత్రమే కొనుక్కునే వాళ్ళు ఈక్విటీ షేర్స్ అవుతారు. 10 rupees పెట్టామనుకోండి, 10 rupeesకి వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు ఈక్విటీ షేర్స్ అవుతారు. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అంటే మనం ఒక షేర్ వాల్యూ 10 rupees పెడితే వాళ్ళు 20కి 30కి కొనుక్కున్నారనుకోండి, వాళ్ళు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అవుతారు. ఓకే, మనం పెట్టిన అమౌంట్ కంటే ఎక్కువగా కొనుక్కుంటే ఓకే వాళ్ళకి దానికి తగ్గట్టే అమౌంట్ అనేది మనం పంపించడం జరుగుతుంది. డివిడెంట్ అనేది వాళ్ళకి పంపించడం జరుగుతుంది. షేర్స్ మీద ఇచ్చేదాన్ని డివిడెంట్ అంటాము. డెబెంచర్స్ మీద ఇస్తే మనకి దానికి వడ్డీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ క్యాష్ బుక్ అనేది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఈ బుక్లో మనం ఏం రాస్తామంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా మొత్తం ఇవి రెగ్యులర్గా మొత్తం 1 dayలో ఏ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి అన్నీ మనము క్యాష్ బుక్లో నోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాష్ ఎట్ బ్యాంక్ అని రాశాను. క్యాష్ ఎట్ బ్యాంక్ అది. క్యాష్ ఎట్ బ్యాంక్ అంటే మనకి ఏమైనా అమౌంట్ అనేది కొంత అమౌంట్ బ్యాంక్లో ఉంటే దాన్ని క్యాష్ ఎట్ బ్యాంక్ అని చెప్పేసి చెప్తాం. మనం చేసే ప్రతి థింగ్ ఇప్పుడు బ్యాంక్తో లింకప్ అయి ఉంటుంది. మనకి రావాల్సిన అమౌంట్ అంతా ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్లోని వేసేస్తూ ఉంటారు కదా, దాన్ని క్యాష్ ఎట్ బ్యాంక్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ లాసెస్ అంటే ఎగ్జాంపుల్ మనము ఒక 1000 tons యాపిల్ తీసుకున్నాం. 1000 tons యాపిల్ తీసుకుంటే అదేమైంది, మనకి ఒక 2 మన గుడాన్స్లో స్టోర్ చేసి పెడితే వాటిని ర్యాట్స్ తినేసి డ్యామేజ్ చేసేస్తాయి. అప్పుడు అది ఏమవుతుంది, మనకి అది లాస్ కదా. సో లాసెస్ కింద ట్రీట్ చేస్తాం కదా దాన్ని. సో అవి మనకి లాసెస్. నెక్స్ట్ గెయిన్స్ అంటే మనకి ఆదాయం. తెలుగులోని లాసెస్ అంటే నష్టాలు అని చెప్పేసి చెప్తాము. గెయిన్స్ అంటే లాభాలు. ఎక్కువ లాభం వచ్చింది అనుకోండి, దానికి గెయిన్ అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది కదా మనకి. సో అది గెయిన్స్ అవుతాయి. ఈ పాయింట్స్ అన్ని మనం ఎక్కువగా వింటూ ఉంటాము.
ఎప్రిసియేషన్ అంటే ఇది మనకి ఎక్కువ ఎక్కడ తెలుస్తుంది అంటే అసెట్స్ మీద ఎప్రిషియేట్ అవుతూ ఉంటాయి. ఎప్రిషియేషన్ అంటే అసెట్స్ మార్కెట్ వాల్యూ అనేది పెరగడం అనమాట. బిల్డింగ్ మనం స్టార్టింగ్ తీసుకునేటప్పుడు 10,000 తీసుకున్నాం, అది ఆఫ్టర్ 5 years అమ్మేద్దాం అనుకుంటే దాని మార్కెట్ వాల్యూ ఎంత అయింది, 50,000. సో దాన్ని ఎప్రిషియేషన్ అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఎక్కువగా ఫిక్స్డ్ అసెట్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము. దేని మీద, ఫిక్స్డ్ అసెట్స్ మీద క్యాలిక్యులేట్ చేయడం అంటే ఎలాగా, మిషనరీ ఉంది, మిషనరీ 10,000 తీసుకున్నాం ఈరోజు. ఆఫ్టర్ 1 month 2 months తర్వాత మనం ఆ మిషనరీ అమ్మేద్దాం అనుకున్నాం. అప్పుడు ఆడు ఏం చేస్తాడు, డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాడు. మనం ఎంతకి తీసుకున్నాము, 10,000 తీసుకుంటే 10,000 ఆడు మనకి ఇవ్వడు, ఎంతో కొంత తగ్గించిస్తాడు. దాన్నే డిప్రిషియేషన్ అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఇందాక డిస్కస్ చేసాం కదా, ఏంటి ఫిక్స్డ్ అసెట్స్, బిల్డింగ్స్, ల్యాండ్స్, ఇవన్నీ మనకి ఫిక్స్డ్ అసెట్స్ అనమాట. ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి ఫిక్స్డ్ అసెట్స్, అవన్నీ మనకి ఫిక్స్డ్ అసెట్స్ అవుతాయి. వేరియబుల్ అసెట్స్ అంటే ఇవి ఎక్కువ కాలము మన చేతిలో ఉండవు. ఇవి షార్ట్ టర్మ్ అసెట్స్ని వేరియబుల్ అసెట్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. లైక్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, డెబిటర్స్, ఎక్సెట్రా. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ అనేది మనకి ఏంటి అంటే రిజర్వ్ అంటేనే మనకి ఎక్కువ ఫర్ సపోజ్ మనము 1 lakh పెట్టాము, ఎవ్రీ ఇయర్ దాన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1 lakh పెడితే 20,000 ప్రాఫిట్ వచ్చింది. ఈ 20,000 ప్రాఫిట్ ఫస్ట్ షేర్ హోల్డర్స్ అందరికీ ఇవ్వగా ఇంకా ఎంత అమౌంట్ ఉందో దాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు పనిచేసుకోరు, దీనికి సెపరేట్గా రిజర్వ్ అనేది క్రియేట్ చేసి పెడతారు. దాన్ని జనరల్ రిజర్వ్ అని చెప్పేసి చెప్తాము. ఈ రిజర్వ్ని కూడా 4 types లోని క్యాలిక్యులేట్ చేసి 4 typesగా స్టోర్ చేసి పెడతాడు. ఆ 4 types ఏంటి అంటే, ఒకటి పిఎన్ఎల్ రిజర్వ్ అని, నెక్స్ట్ జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్ అని, నెక్స్ట్ క్యాపిటల్ మీద పెడతాడు రిజర్వ్, కొంచెం క్యాపిటల్ అకౌంట్కి తీసి ఉంచుతాడు. నెక్స్ట్ 4th one వచ్చేసి 3 అయిపోయాయి కదా, పిఎన్ఎల్ ఇంకో టైప్ ఉంటుంది, జనరల్ రిజర్వ్, క్యాపిటల్, పిఎన్ఎల్ రిజర్వ్ అని ఎక్సెట్రా ఇంకా ఉంటుంది. అవన్నీ తర్వాత మనం ఫర్దర్గా చూడొచ్చు. నెక్స్ట్ డెబ్టర్స్ అంటే మనకి ఎవరైతే పిచ్చి టైంకి ఫర్ సపోజ్ డెబిట్ అంటే మనకి రావాల్సింది అకార్డింగ్ టు ద పర్సనల్ అంటే రిసీవర్, ఎవరైతే రిసీవర్ ఉంటారో వాళ్ళకి డెబిట్, ఆ రిసీవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డెబిటర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. క్రెడిటర్ అంటే రుణదాత, అప్పు ఇచ్చినవాడు, ఓకేనా, క్రెడిటర్. డెబిటర్ అంటే రుణగ్రస్తుడు, అప్పు తీసుకున్నవాడు, ఓకే. నెక్స్ట్ స్టాక్, ఇది కూడా మనకి వేరియబుల్ అసెట్, ఓకే. స్టాక్ అంటే మనకు తెలిసిందే కదా, నార్మల్గా ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా స్టాక్, మనకు ఆర్గనైజేషన్ దేనినైతే సేల్ చేస్తుందో దాన్ని మనం స్టాక్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ సర్ప్లస్ అనేది మనకి పిఎన్ఎల్ అకౌంట్లోని ఎక్కువగా మనం చూడొచ్చు. సర్ప్లస్, డెఫిసిట్ ఇలాంటివి. సర్ప్లస్ అంటే మనకి ఎక్స్పెండిచర్ కంట ఇన్కమ్ ఎక్కువగా ఉంటే దాన్ని సర్ప్లస్ అని చెప్పేసి చెప్తాం. డెఫిసిట్ అంటే ఇన్కమ్ కంట ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే దాన్ని డెఫిసిట్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ క్యాపిటల్ అంటే దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. క్యాపిటల్ అనేది ఏ బిజినెస్కైనా మెయిన్ కావాల్సింది క్యాపిటల్ లేనిదే ఏ బిజినెస్ రన్ అవ్వదన్నమాట. క్యాపిటల్ ఈజ్ ఏ హెడ్ ఆఫ్ ద ఆల్, అన్నిటికి హెడ్ అనమాట, ఓకే. క్యాపిటల్ అనేది ఇవన్నీ ఇంకా డీప్గా డిస్కస్ చేస్తూ ఉంటాము, మనం ఫర్దర్గా సమ్స్కి వెళ్తూ ఉంటాం కదా, వాటిల్లోని ఇంకా డీప్గా డిస్కస్ చేయొచ్చు, ఓకే. థ్యాంక్ యూ. ఇవి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి, ఇవి మెయిన్ బేసిక్స్ అండి, ఇవి పాయింట్స్ తప్ప మీకు ఇంకా కొత్తగా వచ్చే పాయింట్స్ ఏవి ఉంటావు. నెక్స్ట్ ఈజీగా ఉంటుంది, ఎటువంటి టెన్షన్ మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు, ఓకే. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.